పడవకుండా ఒక కులం అంటే ఒకరికి తక్కువ కులం అని, ఎక్కువ కులం అని, డబ్బున్న వాళ్ళని, డబ్బు లేని వాళ్ళని. సో ఇలాగా కాదు. మతం అంటే ఈ మతాన్ని నువ్వు గొప్పగా నువ్వు భావించు, పూజించు, ఇంకొక మతం నువ్వు తక్కువ చేయి, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. ఈ కల్చర్లో హిందూ ఉంటాడు, ముస్లిం ఉంటాడు, క్రిస్టియన్ ఉంటాడు, జైన్ ఉంటాడు, బుద్ధుడు ఉంటాడు, అందరూ ఉంటారు. కానీ ఆ కల్చర్కి తగ్గట్టుగా ఎవరిని అగౌరవపరచకుండా, ఎవరిని హింసించకుండా, ఎవరిని దూషించకుండా, ఎవరిని ఏది పడితే అది మాట్లాడకుండా, నువ్వు నేర్పే విధానంలో, నువ్వు పెంచే విధానంలో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నేర్పాల్సిందే చదువుతో పాటు. ఓన్లీ చదువు కోసం మీరు టైం స్పెండ్ చేస్తారు, చదువు కోసం డబ్బులు స్పెండ్ చేస్తారు, చదువు కోసం మీరు అంతా ఖర్చు పెడతారు. కానీ ఈ హ్యూమన్ వాల్యూస్ నేర్పాల్సిందే, సొసైటీ వాల్యూస్ నేర్పాల్సిందే, కల్చరల్ వాల్యూస్ నేర్పాల్సిందే, సో డివిజనల్గా నేర్పాల్సిందే, అని క్యారెక్టర్ వైడ్గా నేర్పాలి.